నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. దేశ సమగ్రత ఐక్యతను దెబ్బతీసేందుకు పాక్ ప్రేరిత ఉగ్రవాద శక్తులు పహల్గామ్ లో రక్తపాతం సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ జీవి. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో జీవి పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిని అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్న ఆయన ఈ దాడి ఆ ప్రాంతంపైనే కాక మానవత్వంపై, శాంతిపై జరిగిన దుశ్చర్య అన్నారు. పాకిస్తాన్, అక్కడి ఉగ్రవాద ముఠాల ఇటువంటి చర్యలేవి ఎన్నటికీ భారతదేశ సంకల్పాన్ని బలహీనపరచలేవన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వారికి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సంఘీభావం తెలిపారన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ శివయ్య స్తూపం సెంటర్ నందు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ నిరసన దీక్ష చేపట్టారు. మతాలు అడిగి టూరిస్టులని చంపటం ఎంతో బాధాకరమని, చనిపోయిన వాళ్ల ఆత్మకి శాంతి చేకూరాలని, ఉగ్రవాదుల్ని వెంటనే హతమార్చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు నిరసన ప్రకటించడం జరిగింది. నిన్ననే ర్యాలీ చేశారు. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో మన వినుకొండలో కూడా మిత్రుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీను రాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి తరఫున, ఎంపీ శ్రీకృష్ణ గారు, దేవరాయల గారి తరఫున ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నారు. అటు బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలను చూడలేక కన్నుగుడ్డి చేసినటువంటి దుశ్చర్య ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి. ఈ రోజున కాశ్మీర్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం అందరూ కూడా అక్కడికి పోయి ఆ సుందర ప్రదేశాల్లో సేఫ్టీ వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిని మరలా ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో పర్యాటకులు పెరిగారు, ఆదాయం పెరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం ఏకమవుతూ ఉంది. ఎక్కడ కూడా మతపరంగా కానీ కులపరంగా కానీ ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు పోతున్నటువంటి పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై వారు పరిపాలన చేసుకోలేక కన్నుగుట్టి మన దేశం మీద దాడి చేశారనే సందర్భంగా తెలియజేస్తూ, ఈ దాడిని ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి 3 రోజుల నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం చాలా అభినందించిన విషయం. తప్పనిసరిగా దేశం ఐక్యత ఉండాలి. కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంది. ఈ దేశ సమైక్యత కోసం ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులకి, నాగశ్రీను గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్యకి దాదాపు 28 మంది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులు సంతాపదనాలు పెట్టడం జరిగింది. నిన్న జెండాని అవకాశం చేసి నిరసన తెలిపాము. అలాగే నిన్న సాయంత్రం మా పార్టీ ప్రధాన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరిలో కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజున వినుకొండ శివయ్య స్తూపం దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి మాకు మద్దతు పలికిన మన జీవి ఆంజనేయులు గారికి, మక్కెన మల్లికార్జునరావు గారికి మరియు మా రాయల్ అసోసియేషన్ అందరికి కూడా వినుకొండ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఉగ్రవాద కాల్పులో చనిపోయిన 28 మంది కూడా ఆత్మకి శాంతి కలగాలని, అలాగనే
మన దేశంలో ఉగ్రవాదం లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా సౌదీ అరేబియా నుంచి విరమించుకొని ఇండియాకి వచ్చి నిన్నే కొన్ని ఆంక్షలు పెట్టారు పాకిస్తాన్కి. సింధు నదిని నీళ్లు ఇవ్వకుండా, తర్వాత మన దేశంలో ఉన్న పాకిస్తాన్ లో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని పంపించడానికి అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా రేపు మన వినుకొండలో కొవ్వొత్తి ర్యాలీను తర్వాత మానహారం కూడా చేస్తాము. రేపు కూడా మన జన సైనికులు అందరూ, తర్వాత మన కూటమి సభ్యులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 6వ రోజుకు చేరుకున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శనలు వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా గత 5 రోజులుగా మక్కిన చినరామయ్య ఆడిటోరియం నందు వేలాది మంది భక్తులు ప్రజల సమక్షంలో ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగం 1600 కేజీల బండబరువు పోటీల నందు 10 జతలు పాల్గొనగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొని కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గురువారం వినుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు ఏప్రిల్ 24న జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ వెంకటరవి మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యంతోనే దేశ సౌభాగ్యం, స్థానిక పరిపాలనా విధానం ప్రజల సంక్షేమానికి మార్గమని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ ర్యాలీలో మండల పరిషత్ ఉపాధి హామీ పథకాల పరుగు, గ్రామాల్లో పల్లె వెలుగు, గ్రామ స్వరాజ్యం దేశానికి గర్వకారణం, పల్లె బలపడాలి, దేశం అభివృద్ధి చెందాలి, పంచాయతీరాజ్ కు జై, గ్రామాభివృద్ధికి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి, స్వచ్ఛ భారత్ మండల రీసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.